హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనం చాలా సింపుల్గా చికెన్ సెమీ గ్రేవీ చేసుకుందాము. ఇది పూరీలోకి, గారెలోకి అండ్ బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం ఫస్ట్ కడాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. మొత్తం మనకి చికెన్లో అంతా గ్రేవీ దీని నుంచే వస్తుందండి. కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఆనియన్స్ చక్కగా మగ్గిపోయి వేగిపోయినాయో అప్పుడు 1/2 కేజీ కడిగి పెట్టుకుని చికెన్ వేసేసుకుందాము. దీన్ని ఒకసారి మొత్తం ఆనియన్స్తో చక్కగా కలిపేసేసుకొని మనం మూత పెట్టి మగ్గించేసుకుందామండి. ఈ తీగ ఉంటుందని మాత్రం అనుకోకండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. సో ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనమైతే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. దాన్ని కూడా చక్కగా ముక్కలతో కలిపేసేసి మగ్గించేసుకుందామండి. అలాగే మగ్గుతో కూడా ఇది వేగుతుంది అందులో ఉన్న ఆయిల్తో. సో మూత పెట్టేసుకొని వేగించుకుందాము దీన్ని కూడాని. సో నేనైతే టమాటా వాడట్లేదండి, మొత్తం అంతా కూడా ఆనియన్స్ ద్వారానే వస్తుంది. సో నేను ఆల్రెడీ ఆనియన్స్లో ఉప్పు వేసాను కదా, అందుకోసం నేను ఉప్పు అయితే చూసుకుని వేసుకున్నానండి. కొంచెం పసుపు, కారం అయితే 1.5 స్పూన్ అయితే పడుతుందండి. కారంగా ఉండాలి. ఇది ఉల్లిపాయలు ఉంటాయి కదా, దాన్ని డామినేట్ చేసేస్తుంది కారం ఎక్కువ వేసుకోకపోతేని. సో చక్కగా ఇప్పుడు చూసారా ఉప్పు కారం అన్నీ పట్టేసి ఆయిల్ అయితే పైకి తీరింది కదా. ఈ స్టేజ్లో మనం ముక్కలు ములిగేంతవరకు వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్లో మొత్తం ఉల్లిపాయలు మసాలాలు అన్నీ చక్కగా మగ్గిపోతాయండి. ఒక థిక్ గ్రేవీ కింద ఫామ్ అవుద్ది. ఆ గ్రేవీతోనే మనం పూరీలు అవన్నీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ పోసి సిమ్లో పెట్టేసుకుని వదిలేయడమేనండి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. మనం అన్నీ చెక్ చేసేసుకుని ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటామేనండి. ట్రస్ట్ మీ, అసలు మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. సో దీన్ని అయితే పూరీలో వేసేసుకుని తినేస్తున్నానండి నేను ఈరోజు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే పోస్ట్ చేయండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.